అంటే 2014లో జన్మభూమి కమిటీలు ఉన్నాయి అంటే అవి మళ్ళీ తీసుకొచ్చేస్తామని దాని అర్థం. అవన్నీ జనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఎందుకు చెప్పాలి? 14, 19 పాలన అది బాగుంది. వాళ్ళ అన్న మాటలు బట్టే మనం మనం విశ్లేషించుకుంటే అవన్నీ మిగతాయి అని అనవసరం. 14, 19 పాలన బాగుంది కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన అడుగుతున్నారు. 19, 24 పాలన ఈయన బాగుందని ఈయన చెప్తున్నాడు. ఈ రెండిట్లో ఎవరి పాలన బాగుందని చెప్పి జనం నమ్మితే వాళ్ళకే ఓటేస్తారు. అందులో చెప్పినవి జరిగినాయా జరగలేదని జనం డిసైడ్ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారు? అవన్నీ జరిగినాయి, జరగని వాటిన్నిటి కూడా జనం ఫీల్ అయ్యారు, తప్పించేం లేదు అని చెప్తున్నారు. రుణమాఫీ చేశాం కదా మీకు అన్నారు. అప్పుడు గుర్తుంది కదా 19 ఎన్నికల్లో చెప్పింది ఏంటి? సంపూర్ణ రుణమాఫీ చేయలేదా? మహిళలకు 10,000 రూపాయలు చేయలేదా? వాళ్ళ లక్షాధికారులు అసలు డాక్టర్ గ్రూపులు పెట్టించింది నేనే కదా అని కదా చంద్రబాబు గారు చెప్పింది. అదేది నిరుద్యోగ భృతి ఇచ్చాం, చివరిలో అన్న క్యాంటీన్లు పెట్టాం. ఇంతటి అద్భుతమైనటువంటి పాలన మళ్ళీ తిరిగి తెస్తాం అంటున్నారు. మంచిదే కదా. అంటే తనను తాను గొప్పగా చూపించుకోవాలనుకుంటున్నారు బాబు గారు. నిజంగా ఆయన ఆలోచించే మాట్లాడారు? లేదు ఆలోచించనే మాట్లాడారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా వస్తున్న నెగిటివ్ అదే. పదే జగన్ వేసినటువంటి ట్రాప్ అదే కదా. నా పాలన బాగుంటేనే ఓటేయండి అంటున్నాడు. కాబట్టి నా పాలన బాగుంటేనే ఓటేయండి అంటున్నాడు. మంచిదే జనంలోకి. ఆయన పాలన బాగుందో లేదో జనం ఇద్దరు పాలనలో ఎవరిది బాగుందో డిసైడ్ చేస్తారు కదా. అంటే కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడారు. అప్పుడు ఏముందంటే అదే మాట్లాడే